ఈరోజు ఈ దేశద్రోహి పార్టీ ఈ కాంగ్రెస్, ఈ దేశ ద్రోహుడు, దేశాన్ని చీల్చినోళ్ళు, దేశాన్ని అమ్మినోళ్ళు మళ్ళీ ఒకరు తయారైన రాహుల్ గాంధీ, మళ్ళీ తయారైన హిందువులు ఎట్లా చంపాలని నరేంద్ర మోడీ గారు ఈరోజు చెప్తున్నానమ్మా. 83 కోట్ల మందికి ఉచితారు రేషన్. బియ్యం వస్తున్నాయా, నెలలు వస్తున్నాయా? ఈ రేషన్లు కావచ్చు, సీసీ రోడ్లు కావచ్చు, ఈ లైట్లు కావచ్చు, వైకుంఠ ధామాలు కావచ్చు, లేకపోతే ఆయుష్మాన్ భారత్ కావచ్చు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కావచ్చు, ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు కావచ్చు, 13 కోట్ల శౌచాలయాలు కావచ్చు, రైతులకు యూరియా సబ్సిడీ కావచ్చు, గిట్టుబాటు ధరలు కావచ్చు, ఇవన్నీ చేసేది కేంద్ర ప్రభుత్వం అమ్మా. ఇవన్నీ అభివృద్ధి ఒకవైపు, ఒక అవినీతి మచ్చలేదమ్మా, అవినీతి మచ్చలేదు. ఒకవైపు ఈ రకంగా బతుకుతుంటే గుళ్ళున్నాయి, ఏమన్నా ఏం గుళ్ళున్నాయి ఫేమస్ గుళ్ళు? గుడ్ గుడ్ రామాలయం ఉన్నాయి అంటే తర్వాత మసీద్ అవుతుంది కొన్ని రోజుల లాగా. రామాలయం కాదు, ఇవన్నీ డెవలప్ చేసేది సరే ఒకటేనమ్మా. ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే నాకు మిగతా సభలు కూడా ఉన్నాయి కానీ ఒక 10 నిమిషాలు మాట్లాడతాను. ఎక్కువ మాట్లాడలేను, మీకు ఎక్కువ అర్థమయ్యే సమస్య కూడా కనబడతలేదు, అమాయకులు ఎక్కువ కనబడుతున్నారు. కానీ ఒక్కటి మాత్రం మన హిందువులకు కర్మ పట్టింది ఈ కాంగ్రెస్ రూపంలో. కశ్మీర్లో చంపేశారు. ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఒక అమ్మాయిని 20 మంది అత్యాచారం చేశారమ్మా. 20 మంది అత్యాచారం చేస్తే పర్వాలేదు, ఆ అమ్మాయిని కట్టెమిల్లు అంటే తెలుసా? రంపం కట్టెమిల్లు ఉంటుంది. ఎప్పుడైనా చూసారు రమ్మ? ఆ రంపం మిల్ల మీద కోత మీద పెట్టి కోసేసి కర్రని ఇట్లా కోతారో, హిందువై పుట్టినందుకు, మా కడుపులో పుట్టినందుకు, మా కడుపులో పుట్టినందుకు ఎంత దరిద్రం వచ్చింది ఆ తల్లికి. నేను చెప్పింది అబద్ధమైతే చదువుకున్న బిడ్డని అడగండి. రాకేష్ రెడ్డి చెప్పింది నిజమేనా? ఒక అమ్మాయిని 20 మంది అత్యాచారం చేసి రంపాల మీదకి వస్తారమ్మా. అది ఇబ్రాహీంపట్నంకు రావద్దమ్మా. జగిత్యాల సగం అయింది, నిజామాబాద్ సగం అయిపోయింది, ఆరుమూల కూడా కొద్దిగా అయింది. బైన్సాల సంక్రాంతి శకనాలు చేసుకుంటూ ఉత్సలు పోతున్నారమ్మా. శివలింగం మీద ఉచ్చబోతున్నారు. మనం ఎవరిని ఏమంటలేము, ఏ ధర్మం ఏమంటలేము, కానీ మన ధర్మం మీద పగబట్టేటు. దయచేసి మీకు సరైన ఇవన్నీ రావాలా, ఆత్మగౌరవంతో బతకాలంట. మీరు ఉంటారమ్మా. ఇంకా ఇప్పుడు మా అమ్మ ఉన్నది ఇంకో 10, మేముంటాం ఒక 20 ఏళ్ళు, అంతకన్నా ఎక్కువ ఉన్నాం చేత కాదు. కాపాడవాళ్ళు లేరు. మన బిడ్డలని ఏ రకంగా కూర్చున్నా పట్టించుకుంటూ లేడు. ప్రతి ఒక్కళ్ళు ఇతర మతస్థులకు సమానం, ప్రతి ఒక్కళ్ళు హిందువులను అవమానించడం లేదు. ఒకడు అంటాడు జై శ్రీరామ్ అంటే అన్నం పెడతాదా అంటాడు. నేను అంటున్నా కేటీఆర్, సందేశ్ ఖాళీలో మానాలు, కశ్మీర్ లోయల పానాలు పోయిన తర్వాత అన్నాలు ఏం చేసుకుంటాం రా? మానాలు పోయి పానాలు పోయిన తర్వాత అన్నాలు ఎట్లా శవాలు. ఒక్కసారి మీ కాళ్ళు మొక్కి చెప్తున్నానమ్మా, మేము ఈ ధర్మాన్ని, ఈ దేశాన్ని కాపాడుకోవడానికి, మీ బిడ్డలని, మీ భవిష్యత్తులను కాపాడుకోవడానికి వచ్చాం. ప్రతిరోజు గుళ్ళను మొక్కుతారు, ప్రతిరోజు పూజలు చేస్తారు. గుళ్ళు ఊలగొట్టేటోడు కోటేరు, ప్రతిరోజు నోములు చేస్తారు. మన మతస్థులను తిట్టేటోళ్ళు కోటేస్తారు. మేమేం పాపం చేసామమ్మా? మీ ధర్మాన్ని కాపాడడం తప్ప, మన పిల్లల్ని కాపాడడం తప్ప, 6 నిమిషాలు 24 గంటలు పనిచేస్తున్న ఆ దైవ స్వరూపుడు, కలియుగ దైవం, అవతార పురుషుడు నరేంద్ర మోడీ గారి వల్ల ఈరోజు గౌరవంగా ప్రపంచంలో గుర్తింపు తెచ్చుకున్నామమ్మా. ఒక్కసారి దయచేసి అభివృద్ధి ఒకవైపు, ఆత్మగౌరవం ఒకవైపు, ఆత్మాభిమానం ఒకవైపు. ఇది లేని రోజు ఈ బతికితెంత, చస్తెంత. ఒక్కొక్కరు కత్తులు పట్టుకొని తిరుగుతున్నారు కొడుకులు. 50 ఏళ్ల తర్వాత, 60 ఏళ్ల తర్వాత గుడి కట్టుకుంటే గుడి ఊరన్నా కొడుకులు. ఒకడంటాడు రాముడు ఎక్కర్రా మీ చిన్నయ్య అని అంటాడు, సీతమ్మ ఎక్కర్రా ఆవిడని అంటాడు. అమ్మ దేవతలని మీరు మొక్కుతలేరా మన రాముడిని?
సీతమ్మని మొక్తలేరా, రామాయణం పోతలేరా? ఆ కొడుకులకు అంత కొవ్వెక్కింది. ఈ కొవ్వుని దించాలంటే మీరే మా ఆయుధం, మీరే మా ఆయుష్, మీ ఆశిస్సులే మాకు కావాలా. ఒక్కటి చెప్తున్నానమ్మా మీ అందరికీ, ఈరోజు పేదవాళ్ళకి ఇల్లు కావాలన్నా మళ్ళీ నరేంద్ర మోడీ గారు మళ్ళీ 3 కోట్ల ఇల్లు శాంక్షన్ చేస్తున్నాడమ్మా. 3 కోట్ల ఇల్లు. పేదలకు ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. పేదలకు ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. 420 ముఖ్యమంత్రి జూన్ 4 తర్వాత ఉంటాడో ఉండడో ఊడిపోయే ముఖ్యమంత్రి. పెద్ద వాడి మాటలు వీడి మాటలు పట్టుకోకండి. ఉన్నోనరైతే ఇన్నోనది ఎవ్వరు ఉండడు, వాడు ఉండడు, వీడు ఉండడు, అందరికందరూ. ఈమె ఒక ఆమె ఉండేటోడు, ఎవరు ఆమె పేరు? కేసీఆర్ కూతురు. ఎక్కడుంది? దేని గురించి ఉంది? మన గురించి పోరాడిందా? ఇబ్రాహీంపట్నం గురించి పోరాడిందా? లేదు. సారా వ్యాపారం, సారా వ్యాపారం. కేసీఆర్ తమ్ముంటే చెప్పు, నీ బిడ్డ ఏం వ్యాపారం చేసిందో చెప్పు. మా ఆడబిడ్డల పరువు తీసింది చెప్పు. తెలంగాణ ఆడబిడ్డల పరువు తీసిందని చెప్పు. మొక్కం లేదు, సిగ్గు తక్కువ. మళ్ళా భారతీయ జనతా పార్టీ జైల్లో పెట్టిందనరా. ఏ వ్యాపారం చేసిందో చెప్పు. ఎన్ని వందల కోట్లు దోచిందో చెప్పు. ఎన్ని వందల కోట్ల ఇల్లు కట్టిందో చెప్పు. ఎన్ని లక్షల వాచ్ పెట్టిందో చెప్పు. బీడీల కార్ఖాన పొద్దుగల్ల నుంచి చేసి 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 1000 బీడీలు చెప్తే 200 రూపాయలు రావు. నీ బిడ్డ 400 కోట్ల ఇల్లు ఎట్లా కట్టింది? నీ బిడ్డ 20 లక్షల వాచ్ ఎట్లా పెట్టింది? పెట్టారా మీరు? ఇబ్రాహీంపట్నం 20 లక్షల వాచ్ పెట్టారు ఎవరన్నా? ఇంతమంది దుబాయ్ వేరు, ఇంతమంది గల్పులు ఉన్నారు, ఇంతమంది మస్కట్లు ఉన్నారు. 400 కోట్లు ఇల్లు కట్టిన ఇబ్రాహీం కాదా? గివే కునపెక్కిలు 30 ఏళ్ళ నుంచి చేసి 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 దుబాయ్ మస్కట్ ఖతార్లకు ఇవే ఇల్లు కందలు పోయి. మరి ఎట్లా నీ బిడ్డ 400 కోట్లు ఇల్లు కట్టింది? మళ్ళీ మమ్మల్ని అంటావా బీజేపీని? కాబట్టి అమ్మా, ఈ దేశంలో అవినీతి మనకెవ్వడు లేడు. కొడితే ఎవడు రాడు, తిడితే ఎవడు ఆపడు, ఏడిస్తే ఎవడు తూడడు, సస్తే ఎవడు రాడు. మనకు మనమే హిందువులం, ఒకరికొకరు కావాలి. మీకు మేము, మాకు మీరు. ఒకటన్నా మేము మీ గురించి పోరాడుతున్నాం, మీ బిడ్డల గురించి పోరాడుతున్నాం. మీరు మిమ్మల్ని బుడకలేయకుండా పోరాడుతున్నాం. మీ బిడ్డలను బలత్కారం చేయకుండా కాపాడుతున్నాం. మన బిడ్డల భవిష్యత్తు గురించి పోరాడుతున్నాం. పాకిస్తాన్ లో హిందువుల పిల్లలు కరెంట్ షాక్లు పెడుతున్నారమ్మా, కరెంట్ షాక్. కాబట్టి దయచేసి మిమ్మల్ని ఒక్కసారి మీ కాళ్ళు మొక్కాడు 100 సార్లు మొక్కుతాం. మీ కాళ్ళు 100 సార్లు మొక్కుతాం. నాకేం లేదు, ఏం కాదు. కానీ బిడ్డలను చూడండి. 20 ఏళ్ల తర్వాత అలా చూస్తే భయం అనిపిస్తుంది. ఎక్కడ కొడతారు? నిన్న కాక మొన్న నేహమ్మను కొడితే 9 పోట్లు, బంగారు బొమ్మ, కన్న తల్లి, తెల్లగా దేవతలాగుంటే ప్రేమించకపోతే ఎందుకు కొడతారా మమ్మల్ని తురుకోళ్ళు? మరి మిమ్మల్ని మీరు ఎందుకు కొడుచుకోరు? మా అమ్మ మా బిడ్డల్ని ఎందుకు ప్రేమిస్తారు? మా బిడ్డల్ని ఎందుకు కొడతారు? కాబట్టి ఇవన్నీ ప్రతి ఇంట్లో రావద్దంటే ఒకటమ్మ, మీరు మీ గురించి పోరాడే, హిందూ జాతి గురించి పోరాడే మాకు ఆయుష్ పోస్తారా, విషం పోస్తారా? మీరు నిర్ణయించుకోండి. ఆ రోజు ఇచ్చే 500, ఆ రోజు ఇచ్చే 100 రూపాయలు ఉంటాయి, పోతాయి. ఒక్కరోజు తింటపోతే, ఒక్కరోజు ఉంటేపోతే 5 ఏళ్ల భవిష్యత్తు ఈసారి పోతే, నరేంద్ర మోడీ లేకపోతే మనం బతకనియారమ్మా. ఇల్లు ప్రతి ఒక్కడు మన రక్తం మనకు కాపాడుతుంది. ఇటలీ రక్తం మనకెందుకు అవుతుందమ్మా? ఎక్కడో పుట్టిన ఇటలీ సోనియమ్మ మనకేమవుతుందమ్మా? రక్తం మనది కాకపోయే, దేశం మనది కాకపోయే, మన మీద, మన జాతి మీద ఎట్లా ప్రేమ ఉంటుందమ్మా? కాబట్టి దయచేసి మీకు ఒక్కసారి చివరిగా ఈ మే 13 నాడు జరిగే సంగ్రామంలో మీకు కూడా చెప్తున్నా, అందరికీ ఇతర మతస్థులు ఇక్కడి నుంచి మెట్టిపల్లి దాకా క్యూలు కడుతున్నారమ్మా ఓట్లు వేయద్దు. మీకేమైంది? ఆ రోజు ప్రతి ఒక్కరు ఒక పండగలాగా, ఏ రోజైతే బతుకమ్మ పండుగ చేసుకుంటామో, దసరా పండుగ చేసుకుంటామో, లేకపోతే షాట్ర దీనేంటి తంబాకు పోసుకొని ఆకులు చేసుకుంటారు, బీడీలు చేసుకుంటే 4 గంటలు ముచ్చట్లు పెడతారు. 1 గంట వెళ్ళండి అమ్మా. 1 గంట సేపు ఎండైనా ఏమైనా మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉంటారు, చాతగాళ్ళు చెప్పండి, ఇంటోడికి చెప్పండి, ఇంటి ముందోడికి చెప్పండి, ఈడు ఆడికి చెప్పండి, ఈడికి చెప్పండి, ఈడు ఆడికి చెప్పండి, ఓడేవుడికి చెప్పండి. మొత్తం ఇబ్రాహీంపట్నం అంతా, తెలంగాణ అంతా, హిందువులంతా పోలింగ్ బూతులు అదే ఉంటారు.
జై శ్రీరామ్ అనే నినాదాలు మిన్నుముట్టాలి. అప్పుడు ప్రతి ఒక్కరికి హిందువుల ఐక్యత ఉందో తెలుస్తుంది. ఒక్కసారి 13 నాడు ఉదయం వెళ్ళండి లోపలికి, ఎవరొస్తారు లోపల మీ అంతరాత్మ ఉన్నది. పైన శ్రీరామచంద్రుడు ఉన్నాడు, మేముండము, మీ ఐశ్వర్యం భక్తము, లేకపోతే పోరాడు సత్యము. ఒక్కసారి ఆ బాలరాముణ్ణి, అయోధ్యరాముణ్ణి, ఆ చిరునవ్వుల బాలరాముని తెలుసుకోండి. అప్పుడు ఈవీఎం మిషన్ మీద మీరు మీ పవిత్రమైన లక్ష్మీదేవి రూపమైన ఆ కమలం గుర్తు కోటేసి ఈ దేశాన్ని గెలిపించండి, ఈ ధర్మాన్ని నిలబెట్టండి. నరేంద్ర మోడీ గారి మూడోసారి ప్రధాని. మీ అందరికీ మళ్ళొక్కసారి ఈ కాళ్ళు మొక్కుతూ ఈ అవకాశం నాకు ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాను. పైడి మడుగు ఏదో పైడి మడుగు కానీ మీకు తెలుసో లేదో, నేను దుబాయ్లో లేబర్ పని చేసినప్పుడు పైడి మడుగులో తిన్నాం. రూమ్లలో కారం పొడి తిన్నాం, ఎండలు పని చేసినాం. పైడి మడుగు చిన్నలింగం తింటూ పేరు 30 ఏళ్ళు అయింది. ఇద్దరుండి చిన్నలింగం అంటే నేను అనేది ఏంటంటే కారం పొడి తిని కన్నీళ్ళు తాగిన పోతున్నాను. ఈరోజు ఎమ్మెల్యే అయినంటే ఏ దేవుడు, ఏ తల్లి పుణ్యం. అమ్మ కూడా చూడలేదు, 1 ఇయర్ కదా చనిపోయింది కాబట్టి తల్లి కూడా లేదు. మీలాంటి తల్లులు పాలించి, మీలాంటి తల్లు అన్నం పెట్టి 50 మంది కులాల తల్లుడు పాలిస్తే పెరిగింది. కాబట్టి బాగా గుండెల ధైర్యం ఉంటుంది. ఇట్లా దేశ జాతీయ జెండాకి ఎంత పొగరుంటుందో మీ బిడ్డకు రాకేష్ రెడ్డికి అంతకన్నా ఇంకా పొగరుంటుంది. కాబట్టి ఈ పైడి మడగంటలేక అవన్నీ మేము ఆ దుబాయ్ రూమ్లలో ఒక్కరోజు వండుకొని 3 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం, పొద్దుగల 6 గంటలకు లేచి ఆ వ్యాన్ ఉంటుండే యూనిఫామ్ వేసుకొని వెళ్ళేవాళ్ళం. అందరం 3 సార్లు పూడుతుండే. సాయంత్రం వస్తే 2 బాత్రూములు ఉంటుండే, 20 మంది ఉంటుండే. ఒకరెనక ఒకరెనక కాంట్రాక్ట్ ఎవరు నెలకొచ్చేది 500 జీతం. ఫోన్లు లేవు. శుక్రవారం ఒక కార్డు తీసుకుంటుండే. ఇది మాట్లాడే లోపల కన్నీళ్ళు అయిపోతుండే, కన్నీళ్ళు అయ్యే లోపల కార్డు అయిపోతుండే. ఇది మా బతుకు. కాబట్టి నిన్న ఈరోజు ఉండదు, ఈరోజు రేపు ఉండదు. కాబట్టి మీ అందరికీ చెప్తున్నాను, అదొక గతం. ఈరోజు ఆ రోజు అన్నట్టు ఎవరు అన్నారు, చిన్న ఫోటోలు ఉంటుండే దుబాయ్కి వెళ్ళి నచ్చినప్పుడు తీసుకొస్తుంటే వెంకటేశ్వర స్వామి ఫోటో విని జేబులో తాస పెట్టుకుంటుండే. మీకు చూస్తే ఆడ చేయలేస్తారా అని. బొట్టు పెట్టుకుంటే భయం, ఊది బతుకులు ముట్టితే భయం. ఆ బతుకులు మేము బతికినాం, ఆ బతుకులు మీరు బతకద్దు. దుబాయ్ ఏమో హిందువులను గౌరవిస్తుంది, ఈ కాంగ్రెస్ ఏమో హిందువులను అవమానిస్తున్నారు. ఇవన్నీ ఎంత ఆనందం ఇలా చూస్తే దుఃఖం వస్తుంది. మళ్ళీ ఎప్పుడు పురకలేస్తారు ఆ కొడుకుల మీద, ఎప్పుడు పురకలేస్తారు, ఎప్పుడు మందిరాలను కూడా కొడతారు, ఎప్పుడు మసీదులు చేస్తారు. ఇప్పుడు ఈరోజు తాగుబోతు కేసీఆర్ కావచ్చు, 420 రేవంత్ రెడ్డి కావచ్చు. మనం ఎవరు అనట్లేదు, ఎవరు మతస్తుంది. ఇంకొక ఉదాహరణ చెప్తాను. కాంగ్రెస్ వాళ్ళకు మన మీద ఎంత కోపం ఉందండి. ఎందుకంటే చెప్తానమ్మా, ఎవరు చెప్పరు మనకు. హిందువుల మీద కోపం, అంత కోపం. ఎప్పుడెప్పుడు చంపదామా అనేది చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు చంపదామా. సింహం కూడా అమ్మ ఒంటరిగుంటే అడవి కుక్కలు కూడా వేటాడతాయి. ఎట్లయితే కాంగ్రెస్ మనం వేటకారం చేస్తున్నారు చూడు, ఎట్లయితే అవమానాల పాలు చేస్తున్నారు చూడు. ఒక్కొక్కటి చెప్తున్నా, 4 నెలల కింద జరిగిన మోసం, 420 వాగ్దానాలు ఇచ్చిన 420 రేవంత్ రెడ్డి ఏమేమి చెప్పావు? మహిళలకు 2500 ఇస్తున్నావు, తీసుకున్నారా? ఇచ్చారా? 2500 ఇస్తున్నారా? మంచిగా మహిళలకు 2500 వస్తున్నాయా? చెప్పండి, వస్తే చెప్పండి. వస్తే వెళ్ళిపోతాం. మేము వచ్చినాక మా పని ఏముంటుంది.
2500 రుణమాఫీ జరిగిందా? రైతుల రుణమాఫీ అయిందా? కౌలు రైతులకు డబ్బులు వచ్చినాయా? ఇవన్నీ ఇందిరా మిల్లేనా? మరి ఇంకేం ముఖం పెట్టుకుని వస్తారా మీ బతుకులు చేయడం? ఇంకేం ముఖం పెట్టుకుని వస్తారా? ఎక్కడ కట్టినరా ఇందిరా మిల్లు? ఒక్క రేషన్ కార్డు ఇచ్చారు ఇప్పటికి, ఒక్క రేషన్ కార్డు. చేవలొచ్చిన సన్నాసి నాయలారా, ఇదారా మీరు? ఈరోజు వస్తుంటే రోడ్ల మీద ప్రతి చోట పట్ల గొప్పలు. మీరు మనుషులవురా? మానవత్వం ఉండవరా మీకు? ఆరుగాలు పండించిన పంట కొనలేని దద్దమ్మలారా, మొగులైతుంది. పంట పండించినోడు గుండెంత దళదళ. నీకేం తెలుస్తుంది రేవంత్ రెడ్డి? నువ్వు దొంగ, ఓటుకు నోటు దొంగ. నువ్వు పంట పండించినవా? నేను కూడా రైతు అంటాడు. రైతు అంటే నేనేంద్ర ఇడియన్ రైతు అని నేను మొన్న అడిగితే అలా చెప్తున్నా. వాళ్ళ ఇంటి మీద కరివేపాకు చెట్టు పెట్టుకున్నాడు. కరివేపాకు పండించినోడు కూడా రైతు అయితే కారం పొడి తిని రోడ్ల మీద అట్లు పోసుకొని మొగుడు వైపు చూసి ఎప్పుడు కురుస్తాయని కళ్ళ నీళ్ళు లేచిన రైతుల పరిస్థితి ఏంట్రా? గన్ని బ్యాగులు లేవు, కాంటలు లేవు, లారీలు లేవు. తరుగు మళ్ళా వర్షం పెడితే మొలకెత్తిన గింజలు, మొలకెత్తిన రాదు. కానీ నువ్వెట్లెక్కినవు రేవంత్ రెడ్డి? 7 కార్లు, నల్లటి కార్లలో తిరుగుతున్నావు కదా బిడ్డ. దిగురా, దిగు ఈ కార్లా. ఈ ఆడబిడ్డలకు పెన్షన్లు ఇచ్చిన కదా, పెన్షన్లు వచ్చినాయి 4000. అత్త వచ్చినాయని చెప్పుంది. ఇది అడుగురు కొడుకున్నాం కాంగ్రెస్ వాళ్ళని. కాబట్టి అమ్మ, ఇవన్నీ ఒకవైపు మోసకారి, అహంకారి, అవినీతి పరుడు, ఈ 420, ఈ ఓటుకు నోటు దొంగ, ఈ రేవంత్ రెడ్డి మాటలు మళ్ళా నమ్మితే కాళ్లకు మట్టెలు ఉండవు, మెడల మంగళసూత్రం ఉండదు, నోచల మీద పుట్టు. వాడు ద్రోహి. నిన్న కాక మొన్న స్టేజ్ మీద తిప్పిస్తున్నాడు మీ చిన్నమ్మ సీత, ఈ చిన్నాన్న రాములు అంట. మనం ఎవరిని ఏమంటున్నాం? మన బతుకులు మనం చేస్తున్నాం, మన కార్ఖానలు మనం బిల్లు చేసుకుంటున్నాం, మన కూలి పనులు మనం చేసుకుంటాం. చాతకాకపోతే దుబాయ్కు బతులు. ఎందుకురా మమ్మల్ని ఇంత అవమానపరుస్తారు? ప్రపంచంలో ఉన్నదే ఒక దేశం. ముస్లింలకు 50 దేశాలున్నాయి, క్రిస్టియన్లకు 150 దేశాలు. ఎటు పోతారు? ఈ పైడి మడుగు లేకపోతే ఏ మడుగు పోతారు? ఎవడొస్తాడు మన గురించి? ఎవడు చెప్తాడు మన గురించి? ఎవడు ఏడుస్తాడు మన గురించి? ఏడిస్తే తుడిచేటోడు లేదు, కొడితే ఆపేటోడు లేదు, చస్తే తెచ్చేటోడు లేదు. చదువుకున్న బిడ్డలందరూ చెప్పండి, నా మాట అబద్ధమైంది. చెంగు చెర్లల ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక వాళ్ళు ఎస్సీ ఎస్టీలుగా హోలీకి హోలీ రంగ హోలీ, హోలీ రంగ హోలీ అనుకుంటే పాటలు పాడుకుంటే తప్ప పండుగ చేసుకో. 500 మంది ఆడబిడ్డలని, 500 మంది ముస్లింస్ వచ్చి ఆడబిడ్డలని తొక్కి కొట్టినట్లు కొడితే ఒక్క నా కొడుకు తయారైంది. ఆకలి మాట్లాడుతుంది కదా, రా మేము సచ్చిన మా బతికిన చూడతాం రా. ఒక పోలీసు యూనిఫామ్ రాలేదు, ఒక మంత్రి రాలేదు, ఒక ముఖ్యమంత్రి రాలేదు. కారణం మన హిందువులం. కారణం మన హిందువులు. మరి ఎందుకని ఒక్క ముస్లింకు తగులితే కొడుకులు కోసుల దూరంలో ఇల్లు పడతాం, కోసుల దూరం. ఇది సవతి తల్లి ప్రేమ. మన దేశంలో మన నినాదాలు చెప్తున్నాం. సందేశ్ కాలనీ, వెస్ట్ బెంగాల్, అట్లా పైడి మడుగు లాంటి గ్రామం. అక్కడ ముస్లింస్ అందరూ హిందూ ఆడబిడ్డలని, అందంగా ఆడబిడ్డలని వాళ్ళు చెప్పిన చోటికి వెళ్ళాలి. హిందూ వాళ్ళు మాత్రమే. అదే చెప్తున్నాం, అదే కశ్మీర్. హిందూ ఆడబిడ్డలని ఒక్కొక్కడు 20 మంది అత్యాచారం చేసి మనిషిని ఇక్కడ రంపాలలో కొత్తారమ్మా. ఇదేం దేశం? 20 మంది అత్యాచారం చేసి రంపం మీద, కట్టెకోచ రంపం మీద కొడుతున్నారు. ఎవరికి చెప్పాలా, ఎవరి మొక్కాలా కనబడని దేవుడు, కనిపించని మనుషులు, ప్రతి ఒక్కరు కక్ష కట్టినమ్మా.
అదే అంటున్నా, ఈ తాగుబోతు కేసీఆర్ కొడుకు కేటీఆర్ కదా, కేటీఆర్ జై శ్రీరామ్ అంటే అన్నం పెడుతుందంటావురా? మరి ఏమనాలరా మేము? ఏమనాలా? జై శ్రీరామ్ అనకపోతే మమ్మల్ని బతకనిస్తారా మీరు? జై శ్రీరామ్ అంటే అన్నం పెడతాదనంటే మానాలు పోయి పానాలు పోయినాక అన్నాలు ఎందుకురా? దయచేసి ఒక్కసారి కాళ్ళు మొక్క. మాకేం లేదు, మేము 20,000 బతాం. ఈ బిడ్డలు బతుకమ్మ, ఈ బిడ్డలు బొడ్డెమ్మలాడు, ఈ బిడ్డల కట్టు బొట్టు పెట్టుకొని పండగలు చేసుకోవాలి, ధైర్యంగా రోడ్ల మీద పోవాలా. నిన్న కాక మొన్న చదువుకున్నాను చెప్పని ఒక కాంగ్రెస్ నాయకుడి బిడ్డ నేహ తల్లి బంగారు బొమ్మ కోర్టుకు వెళ్తూ తిరిగి రాని తల్లిని ఆడు అఫ్జల్ అనేవాడు 9 పోట్లు కస్సా 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 పొడిస్తే ఒక్కడు అచ్చటోళ్ళు లేడు. మళ్ళా పోయేది భారతీయ జనతా పార్టీ, మళ్ళా పోయేది కాపాడు. కాబట్టి ధర్మం కూడా ముఖ్యం. ఇంకా రామాలయం, గుడి, బడి, సంస్కారం, ఈరోజు స్ట్రీట్ లైట్లు. నరేంద్ర మోడీ ఏమేమి ఇప్పుడో చెప్తున్నా, మనం తినే ఉచిత బియ్యం, శౌచాలయాలు కావచ్చు, 9 కోట్ల గ్యాస్ కనెక్షన్ కావచ్చు, 13 కోట్ల బాత్రూములు కావచ్చు, 4 కోట్ల ప్రధానమంత్రి ఆవాస్ యోజన కావచ్చు, ఆయుష్మాన్ భారత్ కావచ్చు, రైతులకు యూరియా సబ్సిడీ కావచ్చు, గిట్టుబాటు ధర కావచ్చు, సీసీ రోడ్లు కావచ్చు, డ్రైనేజీలు కావచ్చు, స్ట్రీట్ లైట్లు కావచ్చు, వైకుంఠ ధామాలు కావచ్చు, ప్రకృతి వనాలు కావచ్చు, 6 నెలల రోడ్లు కావచ్చు, 8 నెలల ట్రాక్లు కావచ్చు, రామగుండం కర్మాగారం కావచ్చు, చెప్పుకుంటా పోతే ఇంకా 100 ఏళ్ళు. కానీ ఇవన్నీ వచ్చినాక ఎట్లా? రేపు పెన్షన్ కార్డు ఇస్తాం, రేపు ఇల్లు కట్టిపిస్తాం, రేపు రేషన్ ఇస్తాం. ఇవన్నీ ఇచ్చినాక బతికే గౌరవంగా బతకడం ఎట్లా? ముస్లిం సోదరులకు మనకు వ్యతిరేకం కాదు, కానీ కాంగ్రెస్ వచ్చింది గొడవ. దేశాన్ని గీల్చిన పార్టీ, దేశాన్ని అమ్మిన పార్టీ, దేశాన్ని అల్లకల్లోలం చేసిన పార్టీ. మీకు చెప్తున్నా, మీరు నిజంగా చెప్పండి, ఇందిరాగాంధీ హిందువుని చేసుకోలేదు, రాజీవ్ గాంధీ హిందువుని చేసుకోలేదు, ప్రియాంక గాంధీ హిందువుని చేసుకోలేదు. ఇవరు ఉన్నాడుగా రాహుల్ ఖాన్, అని చేసుకుంటాడా? చేసుకోరేం కదా. హిందువుల మీద దేశం పెంచుకున్న కుటుంబం అది. మా మాత భారత మాత, మీ భారత మాత ఎట్లా అవుతారా అంటాడు రేవంత్ రెడ్డి. మరి ఇటలీ మాత ఎట్లయితుందా? మా మాత భారత మాత. సస్తమి నేల గురించి బతుకుతాం, ఈ నేల గురించి బతుకుతాం, మా బిడ్డల గురించి. కాబట్టి అమ్మా, ఇవన్నీ ఉండాలా, దేశం గౌరవంగా ఉండాలా. దేశంలో మనం హిందువులం ఒకటే ఒక దేశంలో గౌరవంగా బతకాలంటే ఇంకా మనకు ఉన్నది ఈ ఎన్నిక. 10 ఏళ్లల్లా దైవ స్వరూపుడు, కలియుగ దైవం, కారణ జన్ముడు, అవతార పురుషుడు మన నరేంద్ర మోడీ ఈరోజు అందరినీ నిలబడ్డమంటే కరోనా వ్యాక్సిన్ అమ్మా. కరోనా వ్యాక్సిన్ కలరాని ఒక మాయ రోగం వచ్చింది 2020లో. భయపడిపోయినాం, ఇంట్లోకి వెళ్ళి బయటకెత్తి కుట్టుడు, ముక్కులం కట్టుకున్నాం. ఇంట్లో భార్య భర్తలు కుటుంబం అంతా కూడా ముక్కులో మూత ఉంచుకునేది ఏంటి, మాస్కులు పెట్టుకొని బతికినాం. అసలు ఉంటుందా ఈ ప్రపంచం, మునుగుతుందా అన్న రోజు వచ్చింది. రోజు నరేంద్ర మోడీ గారు ఒకటే మాట అన్నాడు, భారతదేశంలో ఉన్న సైన్స్ శాస్త్రవేత్త అందరూ పిలిచిండు, దేశమే సవాలకు పైనప్పుడు ఈ దేశం ఎందుకు, ఈ బిల్డింగ్లు ఎందుకు, ఈ రోడ్లు ఎందుకు, ఎయిర్పోర్ట్లు ఎందుకు, ఈ బంగారం ఎందుకు? పానాలే శవాలు అవుతుంటే శవాలను కూడా ముట్టలేని పరిస్థితి, తీసుకుపోయి పరేసే పరిస్థితి. ఆ టైంలో సైంటిస్టులు అంతా ఒకటే ఒక మాట అన్నారు, మేము చేస్తాం కానీ ఈ వ్యాక్సిన్ కాంగ్రెస్ వాళ్ళకు మాత్రం ఇవ్వద్దు. దేశ ద్రోహులు, హిందూ ద్రోహులు అడుగడుగున అవమానం పనిచేస్తున్నారు. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఉంటే దేశానికి ఎప్పటికీ చెదలు పట్టినట్లంటే నరేంద్ర మోడీ గారు అన్నారు, రావణుడే లేకపోతే రాముడు విలువ ఎట్లా తెలుస్తుంది, రాక్షసులే లేకపోతే దేవతల విలువ ఎట్లా తెలుస్తుంది. కాబట్టి కాంగ్రెస్ బతకాల్సిందే. చెడుకు రూపం కాంగ్రెస్ చూపియండి, మంచికి రూపం బీజేపీలను చూపియండి. ఇది దేవుడి గురించి, ధర్మం గురించి, దేశం గురించి, న్యాయం గురించి ఉన్న పార్టీ. కాబట్టి చెప్తున్నాము,
నాకేమి ఇబ్బంది లేదు. మీ కాళ్ళు నొక్కి చెప్తాను, 100 సార్లు నొక్కుతాను కాళ్ళు, 100 సార్లు పట్టుకుంటాను మీ కాళ్ళు. ఈ బిడ్డలకి రేపు అవమానం జరగద్దు, ఈ బిడ్డలను పురకలేయద్దు, అవమానాల పాలు చేసి హత్యల పాలు కావద్దు, అవమానాల పాలు కావద్దు. నన్ను మా ఫ్రెండ్ 10,000 ఇచ్చినటువంటి రా అనకూడదు. ఇప్పుడు ఆమె 10,000 రూపాయలు చదివితే ఏమీ అనకూడదు. నేను 10,000 ఇచ్చిన కానీ ఏమీ అంటే ఎట్లుండదు. అవమానం మరణం కన్నిక దారుణం. మరణం మరణం ఒక్క నిమిషం ప్రాణం పోతుంది, కానీ అవమానం కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్నారు భారతదేశంలో ఉన్న హిందువులంతా. కాబట్టి ఈరోజు గుడి రేవంత్ రెడ్డి అంటాడు దేవుడి గుడిలో ఉండాలంటాడు. కరెక్ట్, మేము తీసుకురాలేదు బజార్. ఇలా అరామి బతుకులు తెలంగాణ బిడ్డలని అమాయకులు అనుకొని అబద్ధాల కోరు, అవినీతి పరుడు, అహంకారి, మోసగాడు, ఓటుకు నోటు దొంగ రేవంత్ రెడ్డి ఏం సమాధానం చెప్తావు వీళ్ళందరికీ? మరి నల్లటి కార్లు, నిగనిగిన కార్లు ఎట్లెక్కి నువ్వు బిడ్డ? ఇల్లు కట్టలేదు, ఒక రేషన్ కార్డు నచ్చింది ఎవరికైనా కొత్తగా వచ్చిందమ్మా? ఎప్పుడు నోటు తినండి, కాంగ్రెస్ నచ్చిన కళ్ళ పట్టుండి. ఇంకా తులం ఇంకా 2 తులం, మన 12 తులాలు అంటారు కొడుకుతాం. కాబట్టి అమ్మా ఒక్కటి చెప్తాను, మీరు కూర్చున్న సిమెంట్ వాళ్ళు, మనం తినే బియ్యం, ఈరోజు బతికి అందరం నమ్ముతున్నామంటే కరోనా వ్యాక్సిన్. ఈరోజు ఆడబిడ్డలకు బాత్రూమ్స్ కావచ్చు, ఆయుష్మాన్ భారత్ కావచ్చు, రైతులకు సబ్సిడీ మీద యూరియా కావచ్చు, గ్యాస్ కనెక్షన్లు కావచ్చు, ఇట్లాంటి చెప్పుకుంటూ పోతే వేలాది కార్యక్రమాలు చేసిన నరేంద్ర మోడీ గారు ఒక్క అవినీతి మచ్చ లేకుండా 10 సంవత్సరాల నుంచి, ఎందుకంటే ఇక్కడ చిన్న పల్లె ఉంది కాబట్టి ఎక్కువ మాట్లాడలేదు, చదువుకున్న వాళ్ళు చెప్పండి. ఈరోజు భారతదేశంలో హిందువులు బతుకుతున్నారు, బాంబులు లేకుండా బతుకుతున్నారు. ఒకప్పుడు ఈ కాంగ్రెస్ దేశద్రోహుల పార్టీ, అడుగడుగున హిందువుల మీద విషం నింపుకున్న గాంధీ కంపెనీ నచ్చాలి, గాంధీ కుటుంబం. మీకు ఒక్కటి చెప్తానమ్మా, దయచేసి నా మాట అబద్ధమైతే పోయినాక మీ బిడ్డలు అడగండి. ఇందిరా గాంధీ హిందువులను చేసుకోలేదు, రాజీవ్ గాంధీ హిందువులను చేసుకోలేదు, ప్రియాంక గాంధీ హిందువులను చేసుకోలేదు. మరి ఇక రాహుల్ గాంధీ ఎవరిని చేసుకుంటాడు నాకు తెలిసి అమ్మ, హిందువుల మీద అడుగడుగున విషం, నరనరాన విషం నింపుకున్న కుటుంబం అది. ఈ కాంగ్రెస్ పార్టీ దేశాన్ని జీర్చింది నెహ్రూ, దేశాన్ని అమ్మింది ఇందిరాగాంధీ, దేశాన్ని అల్లకల్లోలం చేసినోడు రాజీవ్ గాంధీ, దేశాన్ని అవినీతిలో ముంచింది సోనియా గాంధీ. ఇవన్నీ నేను చెప్పినవన్నీ తెలుసుకోండి. ఈ రోజు ఈ దేశంలో మనం గౌరవంగా బతకాలంటే అమ్మ, ఇక మనకు వేరే దేశం లేదు. ముస్లింలకు 50 దేశాలు ఉన్నాయి, క్రిస్టియన్స్కు 150 దేశాలు ఉన్నాయి, మనకున్నది ఒక్క దేశం. ఒకప్పుడు నగ్నంగా బతుకమ్మని నడిపించిన రజాకారులు ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు అమ్మ మీ మీద అయిపోయింది, మా బిడ్డల గురించి మేము ఆలోచిస్తాం. మన బిడ్డలు ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళ బిడ్డలు 20 ఏళ్ల తర్వాత ఎక్కడ మళ్ళీ నగ్నంగా బతుకమ్మలు ఆడిస్తారో ఆ కొడుకులని మీద అయిపోయింది. ఇలా ఏదో అదనుకుంటా, ఉచితం అనుకుంటా, బస్సు అనుకుంటా ఎక్కుతున్నారు, దిగుతున్నారు. గంగల ఉన్న 10 రూపాయలకి ఏమవుతుందో ఏం పోతుందో, 10 రూపాయలు తెగతలిపోతే ఏమవుతుంది? ఇన్నొద్దులు బస్సులు ఎక్కలేదా? ఇన్నొద్దులు బస్సులు ఎక్కినా లేదు, వాళ్ళు కొత్తగా ఎక్కుతున్నారు రేవంత్ రెడ్డి ఇచ్చినాక. కానీ బతకాల కదమ్మా. గుడి 60 ఏళ్ళు రేవంత్ రెడ్డి గారు అంటారు దేవుడు గుళ్ళో ఉండాలంటారు. అవునమ్మా, దేవుడు గుళ్ళో ఉంటే మేమెందుకు ఇదంతా చేస్తాం? 60 ఏళ్ళు టెంటాల నుంచి కొడుకులు. ఈ కాంగ్రెస్ వాళ్ళు 60 ఏళ్ళు ఈ గుళ్ళల్లో ఉంచారు, మేము టెంటాల్లో ఉంచితేనే గుళ్ళలోకి తెచ్చినాం. ఒకవేళ గుండెలలో ఉండాలంటున్నారు, అసలు గుండెలలో ఉండాలంటే మమ్మల్ని ఎందుకు తిడుతున్నారు? మా సీతమ్మని ఎందుకు తిడుతున్నారు? నిన్నగాక మొన్న ఆరుమూరులో సీతమ్మకు బట్టలు లేకుండా చెప్తున్నారు. మరి వేరే మతస్థుల్ని ఎందుకు అన్నారు? అన్నం ఉంటుంది, అన్నం ఉంటాయి, కానీ ఇవన్నీ గౌరవము, మానాలు, పానాలు లేనప్పుడు మీరు దయచేసి వీళ్ళందరికీ రజాకర్ సినిమా చూపించండి. వీళ్ళందరికీ మీరు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు వీళ్ళకి ఒకసారి ఇప్పుడున్న జనానికి చూపించాలా. మన గతము, మన అమ్మమ్మలు, మన గత తరాలు ఎంత నరకం అనుభవించినాయి. ఈ రజాకర్ల చేతిలో, నిజాం చేతిలో 4 తరాలు నరకం అనుభవించినాయి.
మళ్ళా వాళ్ళ ప్రతిరూపమే ఈ కాంగ్రెస్, రజాకార్కు మరో రూపమే ఈ కాంగ్రెస్, ఈ ముస్లిం లీగ్ పార్టీ. ఇక కాంగ్రెస్ లకు చెప్తున్న మర్యాదగా మీ రేవంత్ రెడ్డి ఉన్నాడే ఇంత ఎంత రేవంత్ రెడ్డి కొంత నువ్వు కూడా దగ్గర మాట్లాడి పిచ్చి పిచ్చి మాట్లాడడం బంద్ చేయు. ఈ రిజర్వేషన్ల గురించి కానీ దీని గురించి కానీ మహిళల గురించి చెప్తున్నామ్మా. డీకే అరుణ్ అని మా జాతీయ నాయకురాలు, ఒక ఆడబిడ్డ, మా అందరికి ఆదర్శం. పంట పెట్టి చూస్తాడు వీడు, వీడి భాష, వీడి యాస. నేను కూడా కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. రేవంత్ రెడ్డి గారు ఒక గౌరవప్రదమైన ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు, కానీ ఇతను ముఖ్యమంత్రిగా ప్రవర్తించలేదు. ఒక 420 గారు దొంగకు పేటెంట్ తీసుకుంటూ ఎట్లా మాట్లాడతాడు అట్లా మాట్లాడతాం. ఒక ఆడబిడ్డను పండబెట్టి తొక్కుతా అనొచ్చమ్మా. ఆమె మంత్రి చేసింది, శాసనసభ్యులుగా చేసింది, ఒక గౌరవప్రదమైన ఆడబిడ్డ. అట్లాంటి ఆమెను కూడా పండబెట్టి తొక్కుతా అంటున్నాడు వీడు. కాబట్టి నేను చెప్తున్నానమ్మా, మరొక దుర్మార్గుడు మళ్ళా మధ్య పెడుతున్నాడు, రైతులను మధ్య పెడుతున్నాడు. ఆ మధ్య పెట్టినది కూడా మొత్తం హిందూ దేవుడి మీద నొట్టు పెడతాడు. కాబట్టి దయచేసి మీరు ఒక్కసారి ఆలోచించండి. చదువుకున్న వాళ్ళు ఉంటే మీ బిడ్డలను అడగండి. విదేశాలకు వెళ్ళిన దుబాయ్ ఇట్లా కలిపోతారు. ఇక్కడ గల్ఫ్ వెళ్తే అమ్మా, నేను దుబాయ్లో పనిచేస్తాను. నేను కంపెనీలో నా బుక్కులు మోస్తాను. 52 డిగ్రీలల్లో ఆ చెమటలలో 300-500 రూపాయలు జీతం. నెల రోజులు ఎప్పుడు వద్దలేదు, ఇంటికి కారకట్టు ఎప్పుడు వద్దలేదు. ఆ కన్నీళ్లు, ఆ కారం పొడి ఒక్కరోజు అంటుకుంటే 3 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక్క బాత్రూమ్ 100 మంది వాడుకోవడం. ఆ బతుకులు చూసుడు చేస్తున్నాం. ఒక దుబాయ్లో బొట్టు పెట్టుకుందామంటే భయం, ముట్టిద్దామంటే భయం. ఇంట్లో ఫోటో పెట్టుకుని చిన్న చిన్న ఫోటోలు తెచ్చుకొని దాస పెట్టుకొని మొక్కుతుంది మా దేవుడు. అట్లాంటి రోజున ఈ రోజు దుబాయ్లో ఒక సిబిఎఫ్ అయిన